ఒకవైపు ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ అదే అమెరికా. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో ఒకటి మన భారతదేశం. మరి రెండింటి మధ్య అసలు తేడాలేంటి? సైజొక్కటేనా, లేక వాటి పనితీరులో, వాటి డిఎన్ఏలోనేదైనా తేడా ఉందా? రండి, ఈరోజు మనం ఈ రెండు ఆర్థిక దిగ్గజాల గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల సైజుని ఒక్కసారి చూద్దాం. అమెరికా జీడీపీ చూడండి, $30.62 ట్రిలియన్. అబ్బో, ఇది ఊహకందని సంఖ్యతదా? ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇది. ఈ నంబర్ ఎంత పెద్దదో కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భారతదేశం వైపు వద్దాం. మన జీడీపీ $4.13 ట్రిలియన్. అవును, అమెరికాతో పోలిస్తే ఇది చాలా తక్కువ అనిపించొచ్చు. కానీ ఇక్కడే ఒక విషయం గమనించాలి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో మనది ఒకటి. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. సరే, జీడీపీలు పక్కన పెడితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ల సైజు చూద్దాం. అమెరికా మార్కెట్ క్యాపిటలైజేషన్ అక్షరాల $67.8 ట్రిలియన్. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇది వాళ్ళ జీడీపీ కన్నా రెట్టింపు కంటే ఎక్కువ. ఆలోచించండి. ఇక మన భారతదేశం మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే ఇది సుమారు $5.3 ట్రిలియన్. అంటే అమెరికా మార్కెట్ మనకంటే దాదాపు 12 రెట్లు పెద్దదన్నమాట. అయితే కేవలం సైజ్ ఒక్కటే కదా ముఖ్యం? ఈ మార్కెట్లలో అసలు ఆడేదెవరు? రూల్స్ ఎలా ఉంటాయి? ఇవి కూడా చాలా ముఖ్యం. పదండి, వాటి గురించి ఇప్పుడు చూద్దాం. సరే, సైజ్ గురించి చూసాం గదా. ఇప్పుడు ఈ మార్కెట్లను నడిపించేదెవరు? అసలు ఈ ఆటలో యజమానులెవరు? ఆ వ్యక్తులు, ఆ సంస్థల గురించి తెలుసుకుందాం. ఇక్కడే మనకు మొదటి అతిపెద్ద తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మన దేశంలో స్టాక్స్లో పెట్టుబడి పెట్టే కుటుంబాలు కేవలం 9.5% మాత్రమే. అదే అమెరికాలో అయితే ఆ సంఖ్య ఏకంగా 62%. దీనికి కారణం వాళ్ళకి చాలా కాలంగా ఉన్న ఈక్విటీ కల్చర్. ఈ ఒక్క తేడానే మార్కెట్ డైనమిక్స్ను మొత్తం మార్చేస్తుంది తెలుసా? మన దేశంలో కంపెనీల ఓనర్షిప్ స్ట్రక్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ప్రమోటర్లు అని ఉంటారు. అంటే ఆ కంపెనీలను స్థాపించిన వాళ్ళు, వాళ్ల కుటుంబాలు అన్నమాట. వాళ్ల చేతుల్లోనే దాదాపు సగానికి సగం, అంటే 50% వాటా ఉంటుంది. మిగిలిన సగం మాత్రమే ఫారిన్ ఇన్వెస్టర్లు, మన దేశీయ సంస్థలు, ఇంకా మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్ల మధ్య పంచుకోబడుతుంది. నిజం చెప్పాలంటే ఈ రెండు మార్కెట్ల మధ్య ఉన్న అతిపెద్ద స్ట్రక్చరల్ డిఫరెన్స్ ఇదేనేమో. ఇండియాలో ప్రమోటర్ల చేతిలో ఇంత పెద్ద వాటా ఉండటం వల్ల కంపెనీ నిర్ణయాల మీద వాళ్లకే పూర్తి కంట్రోల్ ఉంటుంది. కానీ అమెరికాలో సీన్ వేరే. అక్కడ ఓనర్షిప్ వేల మంది ఇన్వెస్టర్ల మధ్య పంచుకోబడి ఉంటుంది. ఓకే, ఓనర్షిప్ గురించి చూశాం. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ పాయింట్కి వెళదాం. అదేంటంటే కంపెనీలు తమ రిజల్ట్స్ను ఎప్పుడు ఎలా ప్రకటిస్తాయి? మన దేశంలో దాదాపు అన్ని కంపెనీలు ఏప్రిల్-మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్నే ఫాలో అవుతాయి. అందుకే రిజల్ట్స్ అన్నీ ఒకేసారి కొన్ని వారాల గ్యాప్లోనే వచ్చేస్తాయి. దీన్నే మనం రిజల్ట్స్ సీజన్ అని పిలుస్తాం. ఒక పండగలా ఉంటుంది. కానీ అమెరికాలో అలా కాదు. ప్రతి కంపెనీకి వాళ్ళ సొంత క్యాలెండర్ ఉంటుంది. సో రిజల్ట్స్ ఏడాది పొడవునా వస్తూనే ఉంటాయి. ఈ చిన్న తేడా మార్కెట్ల మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఎలాగంటే మన దగ్గర రిజల్ట్ సీజన్ ఒక పెద్ద పరీక్ష లాంటిది. అందరి రిపోర్ట్ కార్డులు ఒకేసారి బయటకొస్తాయి. అందుకే మార్కెట్లో విపరీతమైన వాలటిలిటీ, అంటే ఒడిదుడుకులుంటాయి. కానీ అమెరికాలో ఇన్వెస్టర్లు గడిచిపోయిన క్వార్టర్ రిజల్ట్స్ కన్నా కంపెనీ భవిష్యత్తు కోసం ఏం ప్లాన్ చేస్తుంది అంటే ఫార్వర్డ్ గైడెన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. రైట్, ఇప్పుడు ఈ ఆటలో మరో కీలకమైన రూల్ గురించి మాట్లాడుకుందాం. అదే ట్యాక్సులు. మనం సంపాదించిన లాభాలపై పన్నులు ఎలా ఉంటాయి? ముందుగా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేవాళ్ల సంగతి చూద్దాం. మన దగ్గర ఏడాదిలోపు షేర్లు అమ్మి లాభం సంపాదిస్తే దానిమీద సుమారు 20% పన్ను కట్టాలి. సింపుల్. కాని అమెరికాలో ఆ లాభాన్ని మన జీతంతో కలిపేస్తారు. అంటే పన్ను రేటు ఏకంగా 37% వరకు కూడా వెళ్ళొచ్చు. ఇది ట్రేడర్లకు చాలా పెద్ద తేడా. ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ల విషయానికి వస్తే ఇండియాలో ట్యాక్స్ చాలా సింపుల్, సుమారు 12.5%. కానీ అమెరికాలో ఇదో పెద్ద చిక్కుముడి లాంటిది. అక్కడ మన ఆదాయాన్ని బట్టి పన్ను 0% ఉండొచ్చు, 15% ఉండొచ్చు, లేదా 20% కూడా ఉండొచ్చు. అంతేకాదు, కొన్నిసార్లు దీనికి అదనపు పన్నులు కూడా తోడవుతాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ పన్ను చట్టాలు చాలా కాంప్లెక్స్గా ఉంటాయి, తరచుగా మారుతూ ఉంటాయి కూడా. కాబట్టి ఏవైనా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకునే ముందు అధికారిక సోర్సెస్ని ఒకసారి చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇది మర్చిపోవద్దు. సరే, ఇప్పటిదాకా మనం సైజు, ఓనర్షిప్, రూల్స్, ఇలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. కానీ అసలైన కథ ఈ నంబర్ల వెనకే దాగి ఉంది. ఇప్పుడు ఆ కీలకమైన తేడాలేంటో చూద్దాం. ఇన్ని తేడాలు చూశాక రిటర్న్స్లో కూడా చాలా పెద్ద తేడా ఉంటుందని అనుకుంటాం గదా. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆశ్చర్యంగా గత 10 ఏళ్లలో మన నిఫ్టీ 50, అమెరికా S&P 500 రెండూ కూడా దాదాపు ఒకేలాంటి రాబడినిచ్చాయి, సుమారుగా 13-14%. మరి ఇంత తేడా ఉన్నప్పుడు రిటర్న్స్ ఎలా సేమున్నాయి? అసలు కథ ఏంటి? ఆ సమానమైన రిటర్న్స్ వెనక కొన్ని చాలా ముఖ్యమైన తేడాలు దాగి ఉన్నాయి. వాటిని మనం విస్మరించకూడదు. మొదటది లిక్విడిటీ. సింపుల్గా చెప్పాలంటే అమెరికా మార్కెట్లో ఎంత పెద్ద మొత్తంలోనైనా షేర్లను కొనడం, అమ్మడం చాలా సులభం. రెండవది
మన దగ్గర ప్రమోటర్ల కంట్రోల్ ఎక్కువ కాబట్టి కార్పొరేట్ గవర్నెన్స్ మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. మూడవది కరెన్సీ రిస్క్. అంటే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గితే మన రాబడులు కూడా తగ్గుతాయి. ఇక చివరిగా అమెరికాలో ఈటీఎఫ్లు, డెరివేటివ్స్ లాంటి ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్ ప్రాడక్ట్స్ ఉన్నాయి. కానీ ఇండియాలో ఈ ఎకోసిస్టమ్ ఇంకా అంతగా డెవలప్ అవ్వలేదు. సో ఫైనల్గా చూస్తే మన ముందు 2 మార్కెట్లు ఉన్నాయి. ఒకటి ఎన్నో ఏళ్ల అనుభవమున్న ఒక పరిణితి చెందిన దిగ్గజం, మరొకటి వేగంగా దూసుకొస్తున్న ఒక రైజింగ్ టైటాన్. వాటి పనితీరు, రూల్స్, స్ట్రక్చర్ అన్నీ వేరు. మరి ఈ 2 విభిన్నమైన డిఎన్ఏలు రాబోయే రోజుల్లో గ్లోబల్ ఇన్వెస్టింగ్ భవిష్యత్తును ఎలా మారుస్తాయి? ఇది కదా మనం ఆలోచించాల్సిన అసలు ప్రశ్న.